హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు లెసన్లో మనం కీవర్డ్స్ ఇన్ పైథాన్ గురించి తెలుసుకుందాం. అంటే అసలు కీవర్డ్స్ అంటే ఏంటి అండ్ పైథాన్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, అది ఈరోజు లెసన్ ఒక ఎజెండా. కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ ద రిజర్వ్డ్ వర్డ్స్ ఇన్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దే హ్యావ్ ఏ ప్రీ-డిఫైన్డ్ ఫంక్షనాలిటీ అండ్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బోల్డని పదాలు ఉన్నాయి, ప్రతి పదానికి అర్థం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను సిట్ అనగానే మీరు వెంటనే కూర్చుంటారు, అక్కడ రన్ అనగానే వెంటనే పరిగెడతారు. మీన్స్ ఏదైతే నేను వర్డ్ చెప్తానో ఆ వర్డ్ ఏంటంటే మీ మైండ్కి ఒక సిగ్నల్ ఇస్తుంది. మీన్స్ సిట్ అంటే ఇలా చేయాలి అని చెప్పి ఆల్రెడీ మన మైండ్ని ట్యూన్ చేయడం జరిగింది. సేమ్ అదేవిధంగా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కీవర్డ్స్ ఉంటాయి అండ్ ప్రతి కీవర్డ్కి ఒక ఫంక్షనాలిటీ అనేది డిఫైన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక మనం ఆ వర్డ్ని యూజ్ చేస్తామో ఇమీడియట్లీ ఆ లాంగ్వేజ్ కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ ఆ యాక్షన్ని పెర్ఫామ్ చేయిస్తుంది ఆ కీవర్డ్ని మనం యూజ్ చేసినప్పుడు. సో మీరు ఏం తెలుసుకోవాలంటే, కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ ద రిజర్వ్డ్ వర్డ్స్ డిఫైన్డ్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రస్తుతానికి మనం పైథాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రీ-డిఫైన్డ్ వర్డ్స్ని కీవర్డ్స్ అని చెప్పి అంటాం. అండ్ ఆల్ దీస్ కీవర్డ్స్ ఆర్ రిటన్ ఇన్ లోయర్ కేస్ ఓన్లీ ఎక్సెప్ట్ 3. పైథాన్లో అన్ని కీవర్డ్స్ లోయర్ కేసులో రాస్తాము, 3 తప్ప. ఆ 3 ఏంటంటే ట్రూ, ఫాల్స్, నన్. వీటిని మనం క్యాపిటలైజ్ చేసి రాయాలి. క్యాపిటలైజ్ చేసి రాయడం అంటే లైక్ వర్డ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్లో ఉండాలి. చూడండి, రిమైనింగ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ద లోయర్ కేస్. పైథాన్ కీవర్డ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే ట్రూ అని ఇలా రాయవలసిన చోట మీరు ఇలా రాస్తే, అంటే ఒకటి క్యాపిటల్లో పెట్టాలి ఫస్ట్ క్యారెక్టర్ టీ, మిగతాని లోయర్ కేసులో రావాలి. ఇలా రాయాలి యాక్చువల్గా, బట్ మీరు మొత్తం లోయర్ కేసులో రాస్తే ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. సో దీన్నే మనం కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అంటే పైథాన్లో కీవర్డ్స్ ఏంటంటే కేస్ సెన్సిటివ్ అని అర్థం. టోటల్గా పైథాన్ 3.13 వర్షన్కి 35 కీవర్డ్స్ ఉన్నాయి. ఫ్యూచర్ వర్షన్స్లో కొన్ని కొత్త కీవర్డ్స్ యాడ్ అవ్వచ్చు, ఉన్న పాత కీవర్డ్స్ ఏంటంటే రిమూవ్ చేయొచ్చు. సో నేను మీకు ఒక చిన్న కోడ్ రాసి చూపిస్తాను. దాని ద్వారా మనం ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి అన్నది తెలుసుకోవచ్చు. మీన్స్ ఫ్యూచర్లో మీరు ఏదైతే కనుక వర్షన్తో వర్క్ చేస్తారో ఆ వర్షన్లో నేను చెప్పిన కోడ్ని రాయండి, ఆటోమేటికల్గా లైక్ నంబర్ ఆఫ్ కీవర్డ్స్ అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో పైథాన్లో మనకి కీవర్డ్ అని చెప్పి ఒక మాడ్యూల్ ఉంది. ఆ కీవర్డ్ అన్న మాడ్యూల్లో కేడబ్ల్యూ లిస్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ ఉంది. ఈ కేడబ్ల్యూ లిస్ట్ ఏం చేస్తుందంటే మొత్తం లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ని మనకి ప్రింట్ చేస్తుంది స్క్రీన్ మీద. ఓకే, అదే మీరు టోటల్గా ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఈ కేడబ్ల్యూ లిస్ట్ ఏదైతే వేరియబుల్ ఉందో ఇది ఇచ్చే అవుట్పుట్ని లెంగ్త్ ఫంక్షన్కి పారామీటర్ కింద పాస్ చేస్తే అప్పుడు మీకు ఏంటంటే అది టోటల్ కౌంట్ని ఇస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను మీకు పైథాన్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి దీని ద్వారా కీవర్డ్స్ని ప్రింట్ చేయడం అలాగే కౌంట్ని ప్రింట్ చేయడం చూపిస్తాను. దీని తర్వాత ఒక ప్రోగ్రామ్ని రాసి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కీవర్డ్ అన్న మాడ్యూల్ బై డిఫాల్ట్ ఇంపోర్ట్ అవ్వదు మనకి. సో మనం ఎక్స్ప్లిసిట్గా ఇంపోర్ట్ చేయాలి. అని ఏదైనా ఒక మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేయాలంటే కనుక ఇంపోర్ట్ అన్న కీవర్డ్ రాయాలి. సో ఇంపోర్ట్ కీవర్డ్ అని రాసి ఏం ఎర్రర్ లేకుండా ఆ పైథాన్ ప్రాంప్ట్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది అంటే ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ అయిందని అర్థం. ఓకే, నెక్స్ట్ మీరు ప్రింట్ అని రాసి కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్. కేడబ్ల్యూ లిస్ట్ అనేది ఒక వేరియబుల్ పేరు. ఓకే, సో ఈ విధంగా మీకు ఉన్న లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ని ఇస్తుంది. చూడండి, మీరు ప్రింట్ రాయకపోయినా పర్లేదు, ఎందుకంటే మీరు దీన్ని పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ దగ్గర రన్ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ని అది రీడ్ చేసి ఆటోమేటిక్గా ప్రింట్ కూడా చేసేస్తుంది. సో ప్రింట్ ఫంక్షన్ రాయిపోయినా పర్లేదు. చూడండి ఒకసారి, కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అంటే లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు సపోజ్ మీరు టోటల్గా ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో లెంగ్త్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు. అండ్ చూడండి, ఫస్ట్ 3 కీవర్డ్స్ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అవి క్యాపిటలైజ్ అయి ఉన్నాయి. ఇజ్ ఇట్ క్లియర్? ఫాల్స్, నన్, ట్రూ. చూడండి, ఈ కాకుండా మిగతా అన్ని లోయర్ కేసులో ఉన్నాయి. సో ఇప్పుడు ఆ కీవర్డ్స్ ఏంటి అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కౌంట్ని ఎలా ప్రింట్ చేయాలో చూపిస్తాను. లెంగ్త్ అని చెప్పి ఫంక్షన్ ఉంది. ఇజ్ ఇట్ క్లియర్? ఆ లెంగ్త్ అనే ఫంక్షన్కి
కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అని చెప్పి పాస్ చేయండి. సో లెంగ్త్ అనేది పైథాన్లో ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్. ఇదేం చేస్తుందంటే టోటల్ కౌంట్ని ఇస్తుంది మనకి. ప్రింట్ ఫంక్షన్ ఉపయోగించినా పర్లేదు, ఉపయోగించకపోయినా పర్లేదు, మీకు డైరెక్ట్గా ఏంటంటే లెంగ్త్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి ఒకసారి ఎంత వచ్చింది, చూడండి ఒకసారి నంబర్ 35. అంటే దీన్ని బట్టి ఏంటంటే పైథాన్ 3.13 వర్షన్లో 35 కీవర్డ్స్ ఉన్నాయి. రేపు ఫ్యూచర్లో మీరు ఏదైనా వేరే వర్షన్తో వర్క్ చేస్తే ఈ విధంగా నేను చెప్పిన స్టేట్మెంట్ని రాసి ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో మీరు కావాలంటే తెలుసుకోవచ్చు. ఇదే ప్రోగ్రామ్ని నేను మీకు ఇదే స్టేట్మెంట్ని ఒక ప్రోగ్రామింగ్ ద్వారా రాసి చూపిస్తాను. సో దీనికోసం మనం ఏంటంటే పైచామ్ ఐడిని ఓపెన్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇది పైచామ్ ఐడి అండ్ python_yt అని చెప్పి ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఉంచాను. అండ్ మన ప్రీవియస్ లెసన్స్లో ఒక 4 ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను రాసేది 5వ ప్రోగ్రామ్ ఏంటంటే, సో నేను ఆ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ మీద క్లిక్ చేసి పైథాన్ ఫైల్ని సెలెక్ట్ చేస్తాను. 005 అని చెప్పి ఇచ్చి _ ఇచ్చి కీవర్డ్స్ ఓకే అని చెప్పి ఎంటర్కి ప్రెస్ చేస్తాను. సో ఆటోమేటికల్గా మనకు ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది 005_keywords.py అని చెప్పి. మీరు చూడొచ్చు పైన ఫైల్ నేమ్ మీకు కనబడుతుంది. ఈ ప్రోగ్రామ్ దేని గురించి అంటే పైథాన్లో ఉన్న టోటల్ కీవర్డ్స్ని ప్రింట్ చేసి కౌంట్ని ప్రింట్ చేయడానికి. సో ఇక్కడ ఒక కామెంట్ లైన్ రాస్తాను. కామెంట్ లైన్స్ ఏంటంటే పైథాన్లో హ్యాష్ సింబల్తో రాస్తాం. చూడండి, పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ విత్ కౌంట్. సో కామెంట్ లైన్ అంటే అర్థం ఏంటంటే వాట్ ఎవర్ యూ రైట్ ఇన్ ద కామెంట్ లైన్ దట్ విల్ నాట్ బీ ఇంటర్ప్రెటెడ్ బై ద ఇంటర్ప్రెటర్. అంటే ఇంటర్ప్రెటర్ దీన్ని మిషన్ లాంగ్వేజ్లో మార్చదు. అండ్ కామెంట్స్ గురించి స్పెషల్ లెసనే ఉంది, అది అప్కమింగ్ సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి కామెంట్ అంటే మీరు ఏదైతే కనుక హ్యాష్ సింబల్తో రాసారో లైను దాన్ని పైథాన్ ఇంటర్ప్రెటర్ ఏంటంటే మిషన్ లాంగ్వేజ్లో మార్చదు. అంటే ఇది కంపైల్ అవ్వడం అనేది జరగదు ఏంటంటే. ఓకే, నెక్స్ట్ మీరు మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ కీవర్డ్ అని చెప్పి మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయండి. మాడ్యూల్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాను, ప్రింట్ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ ఇచ్చి మళ్ళీ కింద లైన్లో ఒక అండర్లైన్ ఇస్తాను. చూడండి ఒకసారి అండర్లైన్ ఇచ్చి ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ని ప్రింట్ చేస్తాం. సో ప్రింట్ ఓకే కీవర్డ్ అనేది మాడ్యూల్ నేమ్, కేడబ్ల్యూ లిస్ట్ అనేది వేరియబుల్ నేమ్. ఈజ్ ఇట్ క్లియర్? ఇట్స్ ఏ లిస్ట్ టైప్ వేరియబుల్. సో వాటి గురించి అప్కమింగ్ వీడియోస్లో మనం చాలా డీటెయిల్గా తెలుసుకుంటాం. ప్రస్తుతానికి ఏంటంటే కేడబ్ల్యూ లిస్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ కీవర్డ్ అనే మాడ్యూల్లో ఉందని తెలుసుకోండి చాలు. ఓకే, నాకేంటంటే ఇది ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఒక అండర్లైన్ వచ్చేలాగా ఓకే, దాని తర్వాత ఒక మెసేజ్ రావాలి ఏంటంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ ఆర్ అని చెప్పి ప్రింట్ అయిపోయి ఇక్కడ కామా వేస్తాను. చూడండి, లెంగ్త్ అనే ఫంక్షన్ ఉపయోగించి కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అని చెప్పి ఇస్తున్నాను. చూడండి ఒకసారి. సో ఇది ఏం చేస్తుందంటే ఈ ప్రింట్ ఫంక్షన్ నాకు ఈ మెసేజ్ని ప్రింట్ చేసి ఈ లెంగ్త్ ఫంక్షన్ ఇచ్చే కౌంట్ని కూడా ప్రింట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత కూడా మళ్ళీ ఒక అండర్లైన్ ఇచ్చేస్తాను. సో ఇది ప్రోగ్రామింగ్ అప్రోచ్ ఫ్రెండ్స్. అండ్ ఈ ప్రింట్ ఫంక్షన్ గురించి కూడా డీటెయిల్గా అప్కమింగ్ సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే లైక్ కీవర్డ్స్ గురించి చెప్పాలి కాబట్టి ఈ ప్రోగ్రామ్ని రాసి చూపించాను. అండ్ ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూడండి, మీకు మొత్తం లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ అని చెప్పి టోటల్ లిస్ట్ ప్రింట్ అయింది. కింద బాటమ్ చూడండి ఒకసారి. దాని తర్వాత నంబర్ ఆఫ్ కీవర్డ్స్, వర్డ్స్ అని కాకుండా మనం కీవర్డ్స్ అని చెప్పి ప్రింట్ చేసి 35 అని చెప్పి కౌంట్ ఇచ్చారు. మళ్ళీ రన్ చేస్తాను చూడండి, నంబర్ ఆఫ్ కీవర్డ్స్ ఆర్ అని చెప్పి మీకు కౌంట్ అనేది 35 ప్రింట్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ పైథాన్లో కీవర్డ్స్ గురించి తెలుసుకోవాలంటే. ఒకవేళ ఈ వీడియో సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే కనుక కామెంట్ చేయండి. అంటే మీ ఎమోషన్ని కామెంట్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో సిరీస్ గురించి 10 మందికి తెలియాలి, ఎందుకంటే జస్ట్ ఫ్రీయే కాబట్టి. అండ్ దీనివల్ల 10 మందికి మంచి జరుగుతుంది అని మీకు అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ఏంటంటే ఈ ప్లేలిస్ట్ని షేర్ చేయండి. ఈ విధంగానే చిన్న చిన్న బైట్ సైజ్డ్ లెసన్స్ తోటి మీ ముందు నంబర్ ఆఫ్ లెసన్స్ని ఒక కంప్లీట్ ఆర్గనైజ్డ్ ఆర్డర్లో అంటే కంప్లీట్ కోర్స్ని
చిన్న చిన్న వీడియో లెసన్స్తో మీ ముందుకు తీసుకొస్తాను. బట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఈ పైథాన్ ట్యూటోరియల్ పూర్తయ్యే లోపల మీ సహాయంతో మనం 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి. అది కేవలం మీ వల్లనే అవుతుంది. ఓకే, అండ్ సిల్వర్ ప్లే బటన్ అన్బాక్సింగ్ వీడియోని నేను మీతోటి షేర్ చేయాలి. అది నా కోరిక ఏంటంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్. సీ యూ, టేక్ కేర్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో.